అమ్మా మోదకొండమ్మ తల్లి, మా నందిక రూపంలో వచ్చి వాళ్ళిద్దరిని కలిపేసినావా తల్లి? ఇక వాళ్ళిద్దరిని ఏ చుప్పనాతి విడదీయకుండా నువ్వే కాపాడాలి తల్లి. మే, నీ పని అయిపోయినదే నందిక, నీ చరిత్ర ముగిసిపోనట్టే. నీ పన్నాగాలు ఇంకా పారవు, నీ ఎత్తులు ఇంకా చిత్తైపోయినట్టే. మా భూమి ఇరాడ్ బాబు కలిసిపోనారంటే ఇక ఈ రాత్రికి వాళ్ళ నాపేదెవరు? ఇంట్లో పెద్దోళ్ళు ఎవ్వరూ లేరు, ఆ గదిలో ఆళ్ళు తప్ప ఇంకెవరూ లేరు, చూసేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. అయ్యయ్యో, నాకు డ్రమ్ములు కొద్ది సిగ్గెత్తున్నాందమ్మో. మే తలుపు కింద నుంచి చూస్తే కళ్ళు పోతాయే. నందికేమైంది? ఏమైనాది? భూమి కన్నా నువ్వే మంచిదానివి కొండమ్మా. చూసింది చాలు, పొయ్యట వెళ్ళి గదిలో పడుకోరాదు? నూను, నేను ఇక్కడే ఉంటాను. మాటి మాటికి తలుపు తట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. విరాజా, నేను ఇక్కడే ఉన్నాను. కొంచెం దూరంగా పడుకోవే భూమి. నువ్వు మారవే. ఏం లేదు, పడుకోండి. విరాజా, మే పడుకోమని చెప్పానా? పడుకో, నోరు మూసుకొని. దయ్యం మొహం దానా. విరాజా, అటు తిరిగి పడుకోండి. దాని మొహమే చూడకండి. అదసలు మామూలాడది కాదది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,